కూడా అట్లాగే నరసింహ కూడా మెదక్ జిల్లాలో మనం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర నడిచిన పోరాటం ఒకటి ఉంది కళ్ళ ముందు ఉండగా కూడా సెస్లతో మోసి తీరిపోయిన తర్వాత అదే జిల్లాలో మళ్ళీ NIMZ పేరుతోటి కొత్త భూసేకరణ చేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టారు. ఇక్కడ మనం 2-3 విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను చూస్తుంది ఏంటంటే చాలా ఊర్లలో ఒక తరం వ్యవసాయాన్ని వదిలేసుకుంది ఆల్రెడీ. అందులో తప్పేమీ లేదు, అందరూ కూడా భూమితో ముడిపడి వ్యవసాయం చేస్తారు అనుకోవడం కూడా భ్రమ. కాకపోతే చాలా 2 తరాలకి మధ్య ఉన్న జరుగుతున్న ఏదైతే డైనమిక్స్ వైరుధ్యం ఉందో అది మనకి సెస్ నేపథ్యంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భూములు పోగొట్టుకునే తండ్రి తల్లి బాధపడడం ఒకవైపు, ఇంకో చోట పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయేమో అనేది, దీన్ని ఎట్లా డీల్ చేస్తాం అనేది కూడా ఒక పెద్ద ఇది. ఒకవైపు ఏమో వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అవసరం, కాకపోతే వాటిని స్కిల్ బిల్డింగ్ తో పాటు స్థానికంగా ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు వద్దని అయితే మనం చెప్పలేము. అయితే మన పరిశ్రమలకు ఉన్న విధానం ఏంటి, ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి DDS లాంటి సంస్థ ఈ రాష్ట్రంలోనే వ్యవసాయం మీద చేసినంత పని వేరే సంస్థలకి చాలా సంస్థలకి అదొక ఆదర్శం. DDS పనిచేసిన 75 గ్రామాల్లోనే ఈ రోజు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రాబోతుంది. సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్నేళ్ళు మేము చేసిన శ్రమ ఏదైతే ఉందో మొత్తం ఈ రోజు నీరుగారిపోయినట్టే ఉంది. ఆ ఊర్లలో అన్నింటిలో కూడా యువకులు మాకు ఉద్యోగాలు కావాలంటున్నారు. నాకు అనిపిస్తుంది ఇది ఇన్ఎవిటబుల్. ఒక తరానికి ఇంకో తరానికి ఆ భూముల్ని కష్టపడి సాగులోకి తీసుకొచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాల్లో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మధ్య ఉన్న ఆలోచనల భేదాలు ఏదైతే ఉన్నాయో యూ హ్యావ్ టు డీల్ విత్ దట్. అది ఇంకా తప్పదు. కాకపోతే అసలు ఉద్యోగ కల్పన ఎట్లా చేస్తాము, ఈ వ్యవసాయ భూమి ఇది కాక వేరే భూములు ఎక్కడ ఉన్నాయి, స్థానికంగా నిజంగా యువకులకి నిజంగా రేపు ఉద్యోగం వస్తుందా? ఉదాహరణకి అపాచీలో ఉద్యోగాలు వస్తాయని ఆశపడి చాలా మంది భూములు అమ్మేసుకుని 2-3 ఏళ్ల కన్నా అటువంటి సెస్సుల్లో పనిచేయని పరిస్థితి. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు, ఎవరు కూడా చేయలేదు. అందుకే హోప్ అండ్ డిసిల్యూషన్మెంట్ అని రాశాను నేను దాని గురించి. చాలా మంది అటువంటి చోట 10వ క్లాస్ పాస్ అయిన తర్వాత 3,000-5,000తో ఉద్యోగాలు వస్తాయంటే చాలా మంది సంతోషించారు. సొంతంగా ఇళ్లలో దగ్గరుండి మరి తల్లిదండ్రులతో భూములు అమ్మించి అపాచీల్లోకి చేరారు. 3 ఏళ్ల కన్నా చేయని పరిస్థితి. అంటే అటువంటి కార్మిక చట్టాలు ఈ రోజు అదే అంటున్నాం. అంటే మన ఇష్యూ ఇక్కడ సెస్సుల కోసం భూములు తీసుకొని పరిశ్రమలు మొదలు కాలేదనా, లేదంటే పరిశ్రమలు మొదలైన దాఖలాలు తక్కువ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. అది పని ప్రదేశాలు అటువంటి చోట్ల పనిచేయని పరిస్థితి అక్కడ చాలా చోట్ల. అట్లాగే మనం శ్రీలంకలో ఒక అపారెల్ కంపెనీ ఉంది మన విశాఖపట్నంలో. అక్కడ అంతే, అక్కడ మహిళలు 8 గంటలు 10 గంటలు అక్కడ అటువంటి వాతావరణం అలవాటు లేని వాతావరణం. అదంతా కూడా గ్లోబల్ సప్లై చైన్ లో భాగంగా ఉండే కంపెనీలు. ఆ కార్మిక చట్టాలన్నీ ఉల్లంఘన అయిన తర్వాత అక్కడ కనీసం ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేసుకోకుండా అటువంటి ఇది లేదు, పర్మిషన్ లేదు, అక్కడ చేయలేరు పని. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అంటే పరిశ్రమలు ఎటువంటివి కావాలి మనకి, ఒక పారిశ్రామిక విధానం ఎటువంటిది ఉండాలి, రేపు మన రాష్ట్రం ఏర్పడితే 2 ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఉద్యోగాలు మనం అనుకున్నాము. యువకులందరూ కూడా పోనీ ఒకవైపు వాళ్ళు చదువు కూడా ఎట్లా అంటే వాళ్ళని వ్యవసాయానికి ఇటు సిద్ధం చేయట్లేదు, ఇటువంటి పరిశ్రమల్లోకి వెళ్ళి పనిచేయడానికి సిద్ధం చేయట్లేదు. చాలా మేజర్ ఇష్యూ ఇది కూడా. సో ఎలా చేస్తాము, వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి నాకు అనిపిస్తుంది ఈ సందర్భం కూడా ఒకటి రాష్ట్ర విభజన, రెండోది భూసేకరణ చట్టంలో తీసుకొచ్చిన మార్పులు, ఇవన్నీ కూడా కొన్ని చిన్న అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ సందర్భం ఈ పుస్తకం రావడం కూడా లేట్ అయినప్పటికీ ఆనందమే అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇవి తీసుకెళ్ళి ఇటువంటి చర్చల్ని మళ్ళీ ప్రజల ముందు పెట్టి దీని మీద చాలా చిన్నగా పోరాట అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, దీని మీద చర్చకు అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మనం కూర్చొని దీని మీద కొత్త విధానము కొత్త రూపం దీనికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, దీన్ని చాలా డీటెయిల్గానే కూర్చొని మాట్లాడవలసిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఈ పుస్తకావిష్కరణకు వచ్చినందుకు అందరికీ మరీ ధన్యవాదాలు.